ఒక విషయంలో వాళ్ళు సక్సెస్ అయినట్టున్నారు కదా, ఒక స్లోగన్ తీసుకొని మనల్ని విడగొడుతున్నారో మనం కలిసే ఉండాలి అన్న ఒక స్లోగన్ తీసుకొని, అవును, మీరు ఏదైతే కులగణన అని హైప్లోకి తీసుకెళ్ళి దాన్ని స్టార్ట్ చేసి భారత రాజ్యాంగం పట్టుకొని ఎవరి వాటా ఎంత అని మీరు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ. సో ఇది అండర్ కరెంట్గా చేయాల్సిన, నెమ్మదిగా లోపటి నుంచి చేయాల్సిన పని ఒక్కసారిగా దాన్ని ఒక పెద్ద మూమెంట్ లాగా తీసుకొచ్చి చేసినప్పుడు అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయిందేమో అని, మమ్మల్ని విడగొడుతున్నారు. 100 సార్లు కాంగ్రెస్ పార్టీ 100 రాష్ట్రాలు అధికారం కోల్పోవచ్చు, కానీ బీసీలకు న్యాయం చేసే విషయంలో ఇంకొకసారి ఓడిపోయిన నష్టం లేదు. ఒకవేళ అది వాదా అయ్యమనండి మోడీని, గెలుస్తాడు కదా. మళ్ళీ అయింది కదా, మనల్ని విడగొడుతున్నారు. మహారాష్ట్ర ఒక్కటి ఓడిపోయింది అనుకుందాం, కులగణన వల్ల కాదు, అది దాన్ని సాకు దానివల్ల ఏవైతే వాళ్ళు ఆ ప్రాపగండా చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటున్నారు. ప్రాపగండానే కానీ ఓట్లు పడ్డాయి వాటికి కాదు. పూలే పుట్టిన ప్రాంతం, అంబేద్కర్ పెరిగిన ప్రాంతం అది విదర్భలో ఏ ప్రాక్టీసెస్ ఆర్ఎస్ఎస్ చేసిందో అందరికీ తెలుసు. పెద్దగా మనం చర్చించుకునే కాదు, మొన్నదానికి చర్చించినాయి. కులగణనను చాలా సీరియస్గా థ్రెట్ చేయాలని చూస్తుంది బీజేపీ. అందుకనే మహారాష్ట్ర గెలుపును కూడా కులగణనకు వ్యతిరేకంగానే చేసింది. రాజ్యాంగాన్ని పట్టుకొని రెడ్ బుక్ పట్టుకొని తిరిగిండి అంటుండాలి. రెడ్ బుక్ వాళ్ళకి రెడ్ కనబడుతుంది కాన్స్టిట్యూషన్, ఇదే వాళ్ళకి ఖిలాఫ్. మూడవది ఏమంటారు, ఏంది ఆయన పేరు, మన పెద్ద ఆయన బ్రిటిష్ కాడ ఉన్న ఆయన సావర్కర్ని వచ్చి సావర్కర్ ప్లేస్లో తిడితే లోకల్ ఫీలింగ్ ఉండదా అనే ఫీలింగ్లు వస్తున్నారు. ఇవి రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు. కానీ క్షేత్రంలో మా నాయకులు స్థానిక అంశాల మీద సీరియస్గా మాట్లాడారు. సో మీరు సరైన పొజిషన్లోనే ఉన్నారని డెఫినెట్గా. మహారాష్ట్ర ఓడిపోతే ఒక రాష్ట్రం ఓడిపోయింది, కానీ బీసీని జీవితకాలం ఓడగొట్టే కుట్ర చేస్తుంది అది బీజేపీ. మళ్ళా బీసీని నేను అంటే కొంచెము ఎట్లా సమాచారం సరిగా లేదు, కానీ ఆయన ఓబీసీని మనకాడ ఎవరు మోదీ, నేను వాళ్ళ దగ్గర వాళ్ళని ఈ మధ్యన ఎక్కడో కలిసిన, మీద ఏంటిది మన నూనె దిప్పుతారు కదా మన గానుగులు జర కోమట్లకు అనుకూలంగా ఉంటారు కాబట్టి అక్కడ బనియా కింద ట్రీట్ చేసిన దాన్ని మేము బీసీలం వృత్తికులం మాదని చెప్పి దాన్ని ఓబీసీ చేసిండట మోదీ. కానీ బీసీ అయినా కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి ఒకటి, బీసీ కమిషన్ వేసిండ్రు. బీసీలకు ఇప్పుడు బీసీ పక్కన పెట్టండి, దేశంలో మొత్తం ఏ కులం ఎంత అభివృద్ధి చెందిందని తెలుసుకోకుండా వాళ్ళకి ఏం స్కేలింగ్తో నువ్వు డెవలప్మెంట్ చేస్తావు. ఇప్పుడు చట్టసభలో 70 సంవత్సరాల నుంచి బీసీలకు లేదు అనే ఫీలింగ్ వచ్చింది, మెజారిటీ కమ్యూనిటీ అది. మరి వాళ్ళ నెట్ సబటైజ్ చేస్తావు, వాళ్ళు అన్రెస్ట్తో ఫీల్ అయితే ఏమవుతారు. ఇప్పుడు మహిళా మూమెంట్ పెద్దగా రాలే, ఇది పెద్ద ఎత్తున నేను కోరుకున్నాను రాలే, కానీ మణిపూర్లో మండిన మంటలకు విరుగుడుగా మహిళలకు 33% రిజర్వేషన్లను ఒక చట్టం తీసుకొచ్చింది. సరే అది ఎప్పుడు అమలు చేస్తారు, 1 నేషన్ 1 ఎలక్షన్ ఉంటుందా ఉండదా ఇదంతా సెకండరీ. కానీ ఓబీసీ అనేది నేషనల్ వైడ్గా వస్తున్నది, నేషనల్ వైడ్గా మామూలుగా రావట్లేదు. నేను దాదాపు ఒక 5-6 రాష్ట్రాల్లో కొన్ని మీటింగ్లు కూడా పాల్గొన్నా కదా. ఎందుకు ఇంతలా వస్తున్నదంటే చెప్పినాం కదా ఎన్నోసార్లు, ఎడ్యుకేషన్ పెరిగింది, ఆర్థిక స్థాయిలు పెరిగినాయి, సామాజిక న్యాయం మీద ఒక అవగాహన ఏర్పడ్డది, మనకు అన్యాయం జరుగుతుందనే ఒక భావన నిరంతరం వాళ్ళలో ఉంది. ఎప్పుడు పాలితులమైనా మనం పాలకులుగా ఎందుకు మారకూడదనే ఫీలింగ్ వచ్చింది. కాబట్టి ఈ క్రమాన్ని గమనించకుండా ఒక సోషల్ ప్రెషర్ పొలిటికల్ వైపు నెడుతున్నప్పుడు అది రాజకీయ వ్యవస్థ తీసుకోవాలి. తీసుకోకపోతే సమస్య జటిలమైంది. అప్పుడు మండలనంగానే కమండలు తెచ్చిండ్రు, కాల్కేకర్ కమిటీ అనగానే దాన్ని సబటైజ్ చేసిండ్రు. ఇట్లా ప్రతి సందర్భంలో వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ ఉన్నది. కాబట్టి అది కులగణన చేయడం అనే దాన్ని వ్యతిరేకించిండ్రు ప్రజలు. సో అంటాడు మన ఇంపాక్ట్ ఏమన్నా ఉందా? ప్లస్ 6 గ్యారంటీలని సరిగా అమలు చేయలేదు, బెంగళూరులో చేయలేదు, తెలంగాణలో చేయలేదు. సో వీళ్ళు ఏం చేస్తారన్నది కూడా బాగా ప్రచారం చేశారు కదా అక్కడ మహారాష్ట్ర ఎవరి మాటలు ఎక్కువ అయినారు. మహారాష్ట్ర తీరు వేరే ఉంటుంది. ఓకే, వాళ్ళ లోకల్ లీడర్షిప్ మధ్యనే పోటీ. మీకు జాతీయ స్థాయి నాయకత్వం ప్రచారం కూడా స్టార్ట్ చేశారు కదా ఇక్కడ ఉన్న సోషల్ మీడియా వీళ్ళంతా. ఇది చేస్తారు. మన టీం ఒకటి ఉంది, రేవంత్ వల్ల కూడా పోతాడు, ఓడిపోయిండు. ఇక అట్లా చేసి 6 గ్యారంటీలు ఓడగొట్టినాయి కాదు, మనోడు పవన్ కళ్యాణ్ తిరిగి ఏరియాలో మొత్తం వచ్చిందని అట్లా చేసిండ్రు. ఇదంతా కూడా లోకల్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి.
వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఈ కూటమి కొంత వైఫల్యం చెందింది. దానికి తోడు అనుమానాలు, అవకాశాలు అటు పెరిగినాయి అనే ఆలోచన ఉంది. కానీ ఏమైనా సరే బీజేపీకి ఈ 5 years కాలంలో అంటే దిగిపోతున్నప్పుడు బండి దిగుతూనే ఉంటుంది. ఇక వాళ్ళు దిగిపోతున్నప్పుడు మేము ఎక్కుతున్నాం అనుకుంటుండ్రు. ఒక పుష్కర కాలం ఏ భావజాలానికైనా 12 సంవత్సరాల తర్వాత నీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బీజేపీ పట్ల ప్రజలకు వ్యతిరేకత ఉన్నదాన్ని కప్పిపుచ్చుకునేందుకు మహారాష్ట్ర గెలిచిన దాన్ని యుద్ధం అని చెప్పి పేరు పెట్టుకున్నారు. కానీ రేపు ఎందుకంటే అది యూపీలో గెలవాలి వాళ్ళు, రేపు ఇంకా ఢిల్లీలో గెలవాలి. యూపీలో ఆల్రెడీ మీకు మజీద్ తెచ్చిండ్రు పంచాయతీ, ఏది బస్తర్ ఏదో సంథింగ్, అదే మన జ్ఞానవాపి లాగానే ఇక్కడ తీసుకొచ్చేస్తారు ఏదో సంథింగ్. గుడులు, మసీదులు, చర్చిలు ఇవి బీజేపీ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్.